శ్రీ రామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె గలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమే వెళ్ళుచుండగా అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో శృతులువారు, వాసులువారు, నారదులవారు ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుచున్నావు?" అని అడిగిరి. "అయ్యా, నేను ధనము సంపాదించుకున్నటకు కాశీకి వెళుచున్నాను" అని చెప్పాను. అప్పుడు వారు, "ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగస్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా?" అని అడిగారు. నాగంభట్టు, "అది ఏ దేవుని కథ వివరించండి స్వామి" అని వేడుకొనను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కొసలము రాజ్యము గలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రికామిష్టయోగము చెయ్యగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు. అది అతడు పట్టుకుని వెళ్ళి తన భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయును ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను నలుగురు కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమనులే, బాలచంద్రువలే పెరుగుచుండరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగుగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచన చేసి పరశురామును గర్భభంగం చేయి కైకే వరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురం కేకి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభీషణము పట్టణము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకులే సుఖముగా రాజ్యము ఏలుచుండెను. వారు ఆ విప్తునికి రామదేవుని వ్రతకథ ఈ విధముగా చెప్పారు. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకి, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యాపిల్లలు అంతా కలిసి తినవలను. ఈ విధముగా 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయవలనని ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. భార్యాపిల్లలతో కలిసి 5 లక్షవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభము కలుగుటకు గుర్తించినాడు. అందువలనే 5 వారములతో ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యం రామదేవుని కథ చెప్పుకుంటూ ఐష్టైశ్వర్యులతో ఇష్ట సంపదలతో తలదూగుచున్నారట. అలాగని కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూటగట్టుకుని కాశీకావిడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెని పిలిచి, "అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని" చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యమవారమునకు వెళ్ళి వచ్చి, "అమ్మా, రామదేవుని కథ చెబుతాను వినుదువుగాని రావమ్మా" అని పిలవగా ఆ తల్లి, "నాయనా, పొద్దున్నే దాసిది పాచి పనికి వచ్చేవేళ, వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను" అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను వినుదువుగాని రావమ్మా అనగా, "ఇప్పుడేంటి కథ నాయనా, పడుకునే వేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను" అని. ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగే వెళ్ళిపోయింది. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొర్లిగిర్లు ఇరుగు పొరుగు వారెండ్లకి వెళ్ళిపోయాను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, "అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ" అని చెప్పగా, "అదైనా ఉంచు రామదేవుడా తండ్రి" అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినట. వారి గుడిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకుని లాగిందట. అంతటా సగం అంచుకల భాగం ఊడిపోయి మిగిలిన పక్కింటికి వెళ్ళిపోయినదట. మరునాడు ఏదో పని మీదకి పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారింటిలో ఉన్న సగమంచు కంచము చూచి, "ఈ కంచము మాదే" అన్నదట. అందుపై ఆ ఇంటివారు, "మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారు, కాబట్టి ఆ కంచము మాదే" అన్నారట. నాగంభట్టు భార్య, "అలాగని కాదు, మా ఇంటిలో ఈ కంచం సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని" తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకుని వెళ్ళి అంచుని కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను. మొత్తం మాదేని వారే పుచ్చి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, "ఏమన్నారమ్మా" నేను. "అది మాదేనని వారే పుచ్చి వేసుకున్నారు" అని చెప్పాను. అప్పుడు కుమారుడు, "అవును, రామదేవుని కథ చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా" అని అడిగాను. కానీ ఆ తల్లి, "నేను కథ వినను, కార్యం వినను, ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతాను"
కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరలా ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకుని వరన్యాసంలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమే ధనము మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కునిచుండగా ఎక్కడుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకుపోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూచి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగుగా నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యంలో అలాగే వెళ్ళిపోయినది. యామావారపు చెంబు కూడా దొల్లిపోవచ్చుండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది. మిగతావన్నీ వడిలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లుగొర్లి ఇరిగి పొరుగు వారింటికి పోచున్నది. అప్పుడు అమ్మ చూచి కంచం అంచు పట్టుకుని లాగా సగం అంచు మనకి సగం పొరుగింటి వారింటికి వెడిలిపోయినది. మరునాడు ఉదయం లేచి వారింటికి నిప్పు కొరకు వెళ్ళిన వారింటిలో కంచం అంచు చూచి కంచం మాదే అన్నదట. అంతటా వారు, మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చినది? నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదేని అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకొస్తానని తీసుకుని వెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాను. వారు దాన్ని మాదేనని తీసివేసుకున్నారట. అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడగగా నేను కథ వినను కార్యం వినను అన్నది. అందువలన రామదేవుని కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. చెల్లిని మాత్రం ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఆమె ఆజ్ఞాపించును. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే మీ అమ్మ చెప్పినట్లు చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణని వెంట పెట్టుకుని వెళుచున్నాడు. వెలగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించును. ఓ బ్రాహ్మణుడు, నీకు నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని నారాయణ భట్టు అడుగు. అతను పెండ్లి వద్దు పేరంటమక్కర్లొద్దు అని చెప్పాను. మరికొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడు, నా చెల్లినిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడుగుగా అతడు, నాకు పెళ్లి వద్దు పేరంటమక్కర్లొద్దు, ఇదివరకు 2 భార్యలు ఉన్నారు అనెను. మరలా వెళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చదువుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేసుకుంటావా అన్ను. పెళ్లి చేస్తానంటే వద్దంటాను, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు యువకుడు. మీ గురువుగారు ఎక్కడ ఉన్నారని అడగగా, పలానా తోటలో ఉన్నారని చెప్పును. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువుగారు బ్రహ్మచారిని గృహస్థినిగా చేసుకుంటా అంటే వద్దంటాను, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారు నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబ్రాలు పోసి 75 ఎకరాల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేసినాడు. వారు అక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్తుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాం, తీసుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, కథ అయిన పిమ్మట తీసుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించండి, 4 ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్తుడికి ఎక్కడికో వెళ్ళినాడు. వారా 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనము పుణ్యదంపతులు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్యదంపతులే దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారని వారిని తీసుకుని వచ్చి ఇల్లు ధనము వారికి దారపోయమని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయలను పల్లకిని పంపినాడు. వారు అక్కడనే వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు గృహము కొంత ధనము మీ ఇద్దరికి దారిపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు, కాన రావాల్సిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత పెడదాం అనగా బోయలు. కథ విన్న తర్వాత నా పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమి అనుభవిస్తూ నిత్యం రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయిని, నేను ఎన్నాళ్ళని ఇలా మీ దగ్గర ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాను. ఏమన్నది నాయన, నేను పుట్టుకతోనే ఆంధ్రుడను, వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, కథ చెబుతాను వినేదవా అని అడిగాను. గొల్ల, అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవాడిని కొంచెం కళ్ళు కనిపించినవంట. ఓహో, కథలోనే ఎంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నీవు ఏ దైవానివో ఏ దేవుడో చెప్పమని అడిగాను.
నారాయణ భట్టు నవ్వి ఇది రామదేవుని కథ మహత్యం. 5 లక్షవారంలో 5 ఆదివారం పూజ చేసి ఆవునైతో దీపం పెట్టవలను. ప్రసాదం ఆవు పాలు పంచదార గోధురవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి ముత్తైదుకి బ్రాహ్మణుడు గిరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవాలని చెప్పి వెడలిపోయాను. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయనా, నా రాజ్యం పరాయి రాజులు తీసివేసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యాబిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పాడు రాజు. సరే, నేను ఒక కథ చెబుతాను, వింటావా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని వేడుకొను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించును. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజు తీసేసిన రాజ్యం తిరిగి ప్రాప్తించును. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండోయ్ మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు, నేను దేవుణ్ణి కాదు, ఇది రామదేవుని కథ మహత్యం. మీరు 5 లక్షవారంలో 5 ఆదివారం పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా ఇంకొక మారు వివరించాను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నదట. ఆ స్త్రీ చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలో పెండ్లి అయినది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి నిన్ను ఎన్నాళ్ళెలా చూస్తామని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక్క చెబుతాను, వింటావా అని. అలాగే వింటాను నాయన అన్నది ఆమె. నారాయణ భట్టు రామదేవుని కదంతా చెప్పే వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమివేసిన తల్లిదండ్రులు అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండో మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యం. 5 లక్షవారంలో 5 ఆదివారంలో మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలోకి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరదు గనుక ఇల్లు లేదు వాకిల్ లేదు, వెడలిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను. అప్పుడు ఆమె, తూర్పు దిశ ఈశాన్యముల కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనని ఇల్లాల అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్యములుగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ముందు రామదేవుని పటము పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకోచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకి తాంబూల దక్షిణ ప్రసాదం ఇచ్చినాడట. ఆమె పుచ్చుకుని లోనకి వెళ్ళిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకుని కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకుని కొన్నిటి ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలాగనే వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారినదట. అప్పుడు యమవారమునికి వెళ్ళి వచ్చిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాల వీధి అరుగు మీదే కావలి కూర్చుని ఉండేను. ఇంతలో ఆమె భర్త వడ్డమూటలు చేసుకుని ఇల్లుగా కంగారు పడి అక్కడ నిలబడి ఉండేను. ఆమె చూచి, మన ఇల్లే ఇది, ఇలా రండి అనను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా, ఇది మన ఇల్లే, ఎలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరదు, ఇల్లు ఇవ్వను అని చెప్పాను. అప్పుడు అతడు కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశ ఈశాన్యముల కోనేరు ఉన్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములుగా పెట్టి ముందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనిచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయినా. అతడు కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని నక్షత్రాలు మన ఇంటి మీద వేసి వెళ్ళగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పిన. అంతటా ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే ఇల్లు ఇవ్వనన్నావా, నిర్భగ్ధురాల పాపిష్ఠులను, అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనకి ఈశాన్యములుగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టు వెతుకుచూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుడు కనిపించింది. బ్రాహ్మణుడు, ఏమండో మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అని. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు నేను రాలేను, రామదేవుని వెతుడికి వెళుచున్నాను అని. అప్పుడు బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటారంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సింది. మీరు ఏ దైవానో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుడికి వెళుచున్నాను. నేను ఏ దేవుణ్ణి కానీ, ఇదంతా రామదేవుని కథ మహత్తు. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారములు 5 ఆదివారం పూజ చేసుకోమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పాను. నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తానా నేను. అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఎంత మహత్యం, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని ఐశ్వర్యములతో తులతూగుచున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిన్ననక తిప్పనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట అప్పటి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛ వచ్చి పడిపోయాను. అప్పుడు రామదేవుడు దయగలిగి ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిసి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేద్దుగాని మా ఇంటికి రమ్మని. నేను రామదేవుని వెతుకుడికి వెళుచున్నాను, భోజనం మాత్రం చేయను, ఓ కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యములో కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. అప్పుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపీటలో బొమ్మిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకి
రామదేవుడు సీతమ్మ ఎదురే మా ఇంటిలో భోజనం చేద్దురుకొని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను అని. అప్పుడు రామదేవుడు వెతుకుచుకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేను రామదేవుడిని అని చెప్పగా, అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షాలతో, విభూతి రేఖలతో, నడుమున నగాభరణంతో, శిరస్సును గంగతో, పక్కన పార్వతితో, త్రిశూల త్రినేత్రునంది వాహన రూపుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఈశ్వరస్తుతి చేశాను. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలనుకుని కోరాను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనామాలికలతో, మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదారూపుడే నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు నారాయణ భట్టు వారిని కూడా విష్ణు స్తోత్రం చేశాను. తర్వాత నారాయణ భట్టు నాకు రామదేవుడు కూడా ప్రత్యక్షం అవ్వాలనుకుని వారిని కూడా శ్రీరామస్తుతి చేశాను. ఆ స్తోత్రం చేసేసరికి హనుమతి, లక్ష్మణ, భరత, శత్రుఘ్ని సపరివారి సమేతముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడే భోజనం చేస్తావా అని అడిగాను నారాయణ భట్టుని. అలాగే చేస్తాను, కానీ భోజనం చేసిన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానన్నాడు. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను. అప్పుడు సీతమహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో, పంచభక్ష పరమన్నాలు వండి, వెండి పీటలు, బొమ్మిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సమేతముగా, రామదేవుని పరివార సమేతంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించాను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరాను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనక రామదేవుడు బయలుదేరి వెలుచున్నారు. అలా వెళ్ళగా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుక తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిసి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగని పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తప్పీశ్వరు తెలుసుకోలేనివారు. నీ మహత్యం తెలుసుకున్నట్టుకు నేను ఎంతటి వాడిని, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుడు నారాయణ భట్టు మరలా ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీ వచ్చినప్పుడు ఎవరిండ్లకు వెళ్ళినావో వారిండ్లకు నన్ను కూడా నీ భుజాలపైకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళమనను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపైకి ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరచట. ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటుండేది. ఈ విధముగా తొలుత విచారగహస్తురాలు కనిపించి స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవానింటికి వచ్చింది. వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చుండగా విని వారికి ఐశ్వర్యములు, ఆరోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరిని రక్షించినారట. అటు పిమ్మట నారాయణభట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చుండెను. సంతుష్టులై వారికి ఐశ్వర్యములు, సిరి సంపదలు, ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినట్టు కాళ్ళు కడుక్కొనకి నీళ్ళు ఇచ్చి, దహానికి మజ్జిగ ఇచ్చి సకల మర్యాదలు చేసినదట. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయక్కర్లేదమ్మా, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావాలి, మనం అందరం కలిసి పూజ చేసుకుందాం అని చెప్పాను. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు, రామదేవుని సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొరిమేర్లకు వచ్చేసరికి గ్రామంలో కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుని కగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 ముళ్ళ దులిపి, నల్లగా అలికి, తెల్లగా ముగ్గులు పెట్టి, పచ్చగా పసుపు రాసి, మామిడాకు తోరణాలు కట్టి, ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి, తూర్పు దిశ ఈశాన్యములుగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి, గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి అన్ని సిద్ధం చేసినా కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుతున్నానని చెప్పినాడు. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకి అన్ని సిద్ధము చేసి అతను రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములు ఎక్కించుకుని ఆ గ్రామం 4 వీధిలో ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవాలని అని ప్రార్థించును. అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడును, నిన్ను తప్ప అన్ని మెరుగున వాడును, నీ భక్తుడిని కాబట్టి అపరాధము గాని అపచారము గాని భావించగా నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయవుంచి దీనిపై తమరు కూర్చుండు వలన వినయముగా ప్రార్థించును. ఇప్పుడు రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్ర వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట. అంతట సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ని సపరివారి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆశీస్సులే వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని కథ చెప్పుకుని క్షదాక్షతలు తమ శిరస్సుపై ధరించే కల్లా ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగ్గా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకల పందిర్లు వేయించి, గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి, గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 ఎగాలు పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతము పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యమూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిని వారందరూ ఐశ్వర్యవంతులుగా సుఖముగా ఉండేది.
రామదేవుని కథ సంపూర్ణం. జై శ్రీరామ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.